హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టిఫిన్ అయితే నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. ఆల్రెడీ అప్పుడే నేనైతే పోపు వేసి తర్వాత వాటర్ కూడా వేసి ఉప్పు వేసి పెట్టేశాను. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వేయించిన సేమియాలు మొత్తం అందులో వేస్తాను. దోరగా వేయించుకున్నాను ఫ్రెండ్స్, లేదంటే ముద్ద ముద్ద అవుతుందన్నమాట సేమియా ఉప్మా. ఇటు సైడ్ అయితే రైస్కి పెట్టాను. ఇవాళ టిఫిన్ అయితే ఉప్మా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మరిగిపోతున్నాయి. ఇప్పుడు సేమియా మొత్తం అందులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఓ పక్క మొబైలు, ఓ పక్క వంట, టిఫిను ఇన్ని చేస్తూ ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తాము. ఒక్క లైక్ కూడా చేయరు. ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సేమియా అయితే ఉడికిపోతుంది. చూడండి, ఇట్లా జారిపోవాలన్నమాట. సేమియా ఉప్మా పొడి పొడి పొడిగా వస్తుందన్నమాట. ముందు మనం సేమియా వేయించుకున్నామంటే సేమియా ఉప్మా ఇంకా అద్దిరిపోతుంది అనుకో. అందులో వేసే వాటర్ కూడా ఒకటికి ఒకటే వేసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా ఉప్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఉప్మా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసింది కదా. అలాగే రెడ్ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా అయితే